నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. రాహుల్ గారు, హిట్ 3 మనం ట్రైలర్లో చూసినప్పుడు అత్యంత హింసాత్మకంగా చాలా బ్లడ్ ఇలా ఫ్లో అయ్యేలాగా కనిపించింది. బట్ మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అది ట్రైలర్స్కో టీజర్స్కో మాత్రమే పరిమితం అవుతుంది. సినిమాలోకి అంత వైలెన్స్ ఉండకపోవచ్చు, ఆ డైలాగ్స్ ఉండకపోవచ్చు, ఆ సీన్లే ఉండకపోవచ్చు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు. సో ఇప్పటి వరకు మనము నాని గారిని ఒక క్లాస్ హీరోగా చూసాం. బట్ నేను క్లాస్ కాదు, ఓర మాస్ అన్నట్టుగా ఈ సినిమాలో మనం ట్రైలర్లో చూపించారు. కాబట్టి నిజంగానే సినిమా అంతా అలానే ఉందా? అంత వైలెన్స్ ఉందా? నానిని మనం మాస్గా చూడగలిగామా? ఎలా ఉంది సినిమా? హిట్ 3 అందరూ అనుకున్నాకే అంచనాలకు మించి ఉంటుంది అనుకున్నారు. బేసికల్గా అంచనాలకు మించి అయితే లేదండి. అది నా రివ్యూ బేసికల్లీ. ఎందుకంటే నేను జనరల్గా సినిమా స్టోరీ చెప్పను. ఓకే. కానీ హిట్ ఫ్రాంచైజ్లో వస్తున్నది ఏంది, ఒక మర్డర్ మిస్టరీని వాళ్ళు కనుగొనడం. దాంట్లో దోషులు ఎవరు, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించారా లేదా, పోలీస్ ఆఫీసర్లే. విశ్వక్సేను, అడవిశేష్, ఇప్పుడు నాని. పేరు డిఫరెంట్. దీంట్లో అర్జున్ సర్కార్గా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని క్యారెక్టర్లో నానిగారు చేశారు. అంటే తన కోపం కంట్రోల్ కాదు, విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ విచ్చలవిడిమైన కోపంతో చూపించడమే ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. సరిపోదా శనివారం కూడా ఈ టైపేగా? అది కొంచెం మరి ఇది టూ మచ్. ఓకే. దీనికి కోపానికి పరాకాష్ట ఒక అంతకు మించి. శైలేష్ కొలనుకి ఫ్లాపుల్లో నడుస్తున్నప్పుడు నాని గారిని పిలిచి శైలేష్ కొలను ఒక ఛాన్స్ ఇచ్చి ఖచ్చితంగా నువ్వు తీయగలవు ఈ థ్రిల్లర్ని అని చెప్తే ఆయనకి హిట్ ఖచ్చితంగా పడాలి. కాబట్టి ఖచ్చితంగా తను డిజైన్ చేసుకున్న క్యారెక్టరు అర్జున్ సర్కార్ ఎలా అయితే ఉంటాడో ఆ అర్జున్ సర్కార్ని చూపించాలి అని అనుకున్నాడు, చూపించాడు. దీంట్లో సినిమా మొత్తం స్టోరీ ఒక సింగిల్ లైన్, మీరు సినిమా చూడొచ్చు అసలు ఏం జరుగుతుందా అనేది. సినిమాలో ఒక మర్డర్ మిస్టరీకి పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్కి ఇవ్వబడుతుంది. అతను ఛేదించాడా లేదా, దానికి తను తీసుకునే డెసిషన్స్ ఏంటి, ఆ డెసిషన్స్ని ప్రభుత్వం ఆమోదించిందా, లేకపోతే ఆయన ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నాడా లేదా అనేది సినిమా. ఇది 2.5 గంటల సేపు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేస్తూ కూర్చోపెట్టిందా అంటే ఎస్, కూర్చోబెట్టిందా. బట్ ఫుల్ అండ్ ఫుల్ థ్రిల్లర్ కాదు. అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే యథావిధిగా తీసుకొని వెళ్ళి జనాలను ఎంగేజ్ చేసేసాడు. మధ్యలో లాజిక్ లేని సీక్వెన్సెస్ చాలా ఉంటాయి. అసలు లాజిక్ మిస్ అయింది అని అనుకునే లోపలే ఆ స్క్రీన్ ప్లేతో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. అందుకే నేను బుల్డీ అని పెట్టాను యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే నానిని చూస్తూ పోతున్న వాళ్ళు, నాని ఫ్యాన్స్ అందరూ కూడా నానిని ఒక అత్యద్భుతమైన నటుడుగానే చెప్పచ్చు. ఎందుకంటే క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ఒక వైజాగ్లో బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుతుంది. ఇది వైజాగ్లో ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నిజంగా ఉన్నాడా అన్న డౌట్ జనాలకు వచ్చేస్తుంది. సో నాని తన భుజాల మీద సినిమాని మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు బేసికల్గా. సో ఎప్పుడైతే సినిమా మధ్య భాగంలోకి వస్తుందో, మధ్య భాగం వరకు సినిమా అంతా స్టార్ట్ చేయడము, ఆ డిజైన్ చేసుకోవడము, వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, ఎక్కువ క్యారెక్టర్స్ కాకుండా తక్కువ క్యారెక్టర్స్. థ్రిల్లర్ సినిమా అంటే తక్కువే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, మితిమీరిన మాటలు, మితిమీరిన హింస. ఇప్పుడు నార్మల్ పర్సన్కి కోపం వచ్చి అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఆ కోపంలో ఇవన్నీ మాట్లాడారు చేశారంటే అదొక అర్థము. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్నప్పుడు దానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకి ఎంత కోపం ఉన్నా మనము ఆ పారామీటర్స్ క్రాస్ చేసి వెళ్ళకూడదు. బట్ అర్జున్ సర్కార్ అలా కనిపించట్లేదే. నేను అదే చెప్తున్నానండి, సినిమా లిబర్టీ తీసుకొని కమర్షియల్గా ఒక పోలీస్ ఆఫీసర్లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడడము, విచ్చలవిడిగా కోపం చూపించడం, యూనిఫామ్లో ఉన్నప్పుడు కొన్ని పనులు కూడా చేయకూడదు. సో దీంట్లో ఆ క్యారెక్టర్ ఆయన ఎందుకు డిజైన్ చేసుకున్నాడు అంటే సినిమా లిబర్టీ కోసమే అనుకోవాలి. అంటే వాళ్ళు ముందు డిస్క్లైమర్ చెప్పలేదు, బట్ మనం ఇంకా డిసైడ్ చేయాలి. కొన్నిట్లో CGI వేయట్లేదు, అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే హింసాకాండ చూపించినప్పుడు ఖచ్చితంగా మనకు డిస్క్లైమర్ అనేది కావాలి. ఆ CGI కింద ఏదైతే ఉంటుందో, ఏదైనా ఉన్నప్పుడు గ్రాఫిక్స్లో క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా వెయ్యాలని చాలా పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు దీంట్లో వెయ్యలేదు. అండ్ క్లైమాక్స్ ఇంకా పరాకాష్ఠకు అనమాట, ఒక హింసకాండకు ఒక పరాకాష్ఠ. ఇప్పుడు మనము 1-2 సీజన్స్ మనం చూసినప్పుడు ఒక సస్పెక్ట్ ఉంటారు, అది మనకు లాస్ట్లో రివీల్ అవుతారు. హిట్ 2లో అయితే మన అబ్బాయిని అసలు సుహాస్ని మనం ఊహించనే లేదు. ఇప్పుడు హిట్ 3 కూడా అలాంటి సస్పెన్స్ని క్యారీ చేసిందా? అదే చెప్తున్నా, క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బాగుంది. దాంట్లో నానిని ఇంకా ఉగ్రరూపం చూడొచ్చు.
ఆ ఫైట్స్ కానీ ఆ డిఫరెంట్ షేడ్స్ కానీ డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఫైట్ డిజైన్ చేసిన దాన్ని ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఖచ్చితంగా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఓకే. కానీ ఎప్పుడైతే ఎవరు ఈ మర్డర్ని చేసింది అనేది ప్రేక్షకులకి కిక్కిచ్చదు. ఎందుకంటే అన్నోన్ ఫేస్ అని చూపిస్తారు. ఆ మర్డర్ చేసింది అన్నోన్ ఫేస్, ఆ వ్యక్తిలోనూ మనకు తెలియదు, ఆడియన్స్కి తెలియనప్పుడు కిక్ ఎలా ఉంటుంది కదా మరి. అక్కడ పేలిపోయింది. అంటే వాళ్ళు అది కొత్తగా అనుకున్నారు, చూపించకూడదని అనుకున్నారు, అన్నోన్ ఫేసెస్ అనుకున్నారు, ఏమనుకున్నారు, ఒక అన్నోన్ ఫేస్ క్రియేట్ చేసేసి వాళ్ళు చేశారని అక్కడితో ఎండ్ చేసేసాడు. ఎండింగ్లో ఇచ్చిన కిక్ ఏంటంటే కార్తీని ఛార్జ్ తీసుకోవడం. ఏసీపీ వీరప్పన్, అవును నిజమే, కనిపించారా? కనిపించారు. ఏసీపీ వీరప్పన్గా కార్తీ ఛార్జ్ తీసుకుంటాడు. ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే చెన్నై సూపర్ కింగ్స్కి పెద్ద ఫ్యాన్, ఒక ఏసీపీ ఒక చెన్నై సూపర్ కింగ్స్కి పెద్ద ఫ్యాన్ అన్నట్టుగా ఆయనని డిజైన్ చేసి చూపించారు. అంటే ఇంతవరకు మనకు ఒక డౌట్ కదా, కార్తీ ఉన్నారా లేదా అని. ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూట్స్ అంతా లీకేజ్ అంతా బయటికి వెళ్ళిపోయి దాంతో శైలేష్ కొలను గారు కొంచెం అసహనం వ్యక్తం చేయడం ఇవన్నీ జరిగాయి. దాని తగ్గట్టుగానే కార్తీని అయితే అత్యద్భుతంగా చూపించారు. అంటే నాని కన్నా ఇంకా బాగా చూపించారు ఓకే యాక్చువల్గా చెప్పాలంటే. అంటే సినిమాని ఎక్కడ క్యారీ అవుట్ చేయాలి, ఎక్కడ హైలైట్ చేయాలి, ఎక్కడ ఎలివేట్ చేయాలి అనేది శైలేష్ కొలను బాగా తీసుకొచ్చాడు. ఇక్కడ ప్లస్లు ఏంటంటే నాని, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, ఓకే, ఈ 3 ప్లస్లు. అండ్ మైనస్లు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అస్సలు ఒక థ్రిల్లర్కి ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇవ్వలేదు మిక్కీ జే మేయర్. ఆయన ఏదో ఒక క్లాస్ మూవీకి ఒక పందాలో ఇచ్చుకుంటూ పోయాడు. ఒక థ్రిల్లర్ అంటే మనకు జనాలకు ఆ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ సస్పెన్స్ అనేది కావాలి, అది లేదు అక్కడ. సెకండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్గానే ఉంటుంది, కొన్ని లాజిక్ లేని పాయింట్స్ అన్నీ కూడా. మూడోది కొన్ని సిచ్యువేషన్స్ ల్యాగ్గా వినిపిస్తాయి. అండ్ ఆ క్లైమాక్స్లో ఏదైతే రివీల్ చేస్తారో అది ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగించినట్టు ఉంటుంది. బట్ విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాటోగ్రాఫర్ చాలా అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అండ్ ఆ లొకేషన్స్, ఆ విజువల్స్, ఆ రక్తపాతం, ఆ హింసకాండ అనేది బాగానే ఉంటుంది. పోలీస్ కాస్ట్యూమ్స్, నానిగారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగుంటాయి. బట్ ఆ వే నానిని చూపించడం అనేది కొత్తగా అనిపించింది. అంటే తన కెరియర్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించవచ్చు. మనం యాక్సెప్ట్ చేస్తామా? నానిని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ వరకు అటు ఇటు ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పేలిపోయింది. అసలు పేలగా ఉంది, అసలు వినడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎందుకంటే ప్రశాంతి త్రిపురనేని గారు ఖచ్చితంగా చేసింది. అండ్ నాని ప్రొడక్షన్ కూడా ఉంది దీంట్లో కాబట్టి. అండ్ మనం 1-2లో హీరోయిన్ చుట్టూ కూడా ఒక కథ అల్లబడుతుంది. దీంట్లో హీరోయిన్ చుట్టూ ఏముండదు, హీరోయిన్ ఇస్ సపరేట్. ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఉండే శ్రీనిధి శెట్టి, ఆ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ఆమె పరం వరకు ఆమె బాగా చేసింది. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు. బట్ నాని ఏదైతే స్టేజ్ మీద ఇంత ఓవర్ హైప్ ఇచ్చారో అది సినిమాలో లేదు. ఓకే, యూ కెన్ గో అండ్ ఎంజాయ్, సినిమా హిట్టే, కానీ ఓవర్ హైప్ ఇవ్వడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. మీకు అర్థమైందా? ఆ బ్యాక్ డ్రాప్ ఇవన్నిట్లో ఎవరై ఉంటారు అని అనడంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతాయి. కానీ అసలు ప్రేక్షకులకి ఆ విలన్ ఎవరినో కూడా ఎవరైతే మర్డర్ చేశారో అవి చూపించారు. ఇట్స్ అన్ అన్నోన్ ఫేస్. మనం కథ చెప్పేస్తున్నాం, తెలుస్తారేమో. అది అందరికీ తెలిసిందే కదా. దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ విచ్ పీపుల్ హ్యాస్ టు రివ్యూ. సో దాని వలన ఆ సినిమా అనేది, అంటే ఈ సమ్మర్లో నాని బ్లాక్ బస్టర్ కొట్టాడంటే నాని హిట్ కొట్టాడు, బ్లాక్ బస్టర్ కొట్టలేదు. సో నేను ఇచ్చే రేటింగ్ 2.5/5 అనమాట దీనికి. అంతే. ఎందుకంటే కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పుడు మనం ఆ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయలేము. థ్రిల్లర్ అంటే ఏం చూస్తాను చెప్పండి? హర్రర్కి థ్రిల్లర్కి డిఫరెన్స్ ఏంటి? హర్రర్ భయపెడుతుంది, థ్రిల్లర్ మనల్ని ఎంగేజ్ చేసి అసలు మనం కూడా ఆలోచిస్తాం, ఎవరు ఏంటారు, ఈ కొరల్లో ఆలోచించవచ్చు కదా, ఈ కొరల్లో చేయొచ్చు కదా అని చెప్పి. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దట్ మూవీ. సో నాని హిట్ కొట్టాడు, బ్లాక్ బస్టర్ కొట్టలేదు. థ్యాంక్ యూ.